హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము తెలుసుకోబోయే కథ ఏమిటి అంటే, సృష్టి లెక్కలోంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. సృష్టి లెక్కలోంచి ఎవరు తప్పించుకోలేరు. ఒక ఊరిలో ఒక కుమ్మరి కుటుంబం ఉండేది. వారికి 2 కొడుకులు ఉండేవారు. తల్లిదండ్రులు ఆ 2 కొడుకులకు మంచి అందమైన అమ్మాయిలను చూసి పెళ్లి చేసినారు. ఆ తల్లిదండ్రులు 2 కూడా మట్టిని తెచ్చి కుండలు తయారు చేసేవారు. తయారు చేసిన కుండలు కొడుకులిద్దరూ అమ్మేవారు. వీరితో పాటు ఆ ఇంట్లో 2 పాడి ఆవులు ఉండేవి. వీరిద్దరూ అంటే తల్లిదండ్రులిద్దరూ కుండలు తయారు చేయడంలో నిమగ్నమై ఉండేవారు. కోడళ్లను ఆ ఆవులకు గడ్డి వేయమని, తౌడు పెట్టమని, నీళ్లు పెట్టమని చెప్పేవారు. కోడళ్ళు ఎంతో చక్కగా సరే అత్తయ్య గారు, సరే మామయ్య గారు అని అనేవారు. కానీ ఆ ఆవులకు మేత వేసేవారు కాదు, నీళ్లు పెట్టేవారు కాదు, తౌడు పెట్టేవారు కాదు. అస్తమానం ఆ 2 కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఆవులకు దూరంగా గడ్డిని విసిరివేయడం, నీళ్లు తాగడానికి వీలు లేకుండా దూరంగా పెడుతూ ఉండేవారు. వీళ్ళు చేస్తున్న పనులను ఆ అత్తామామ 2 గమనించి ఒకసారి మందలించారు. అప్పుడు కోడళ్ళిద్దరూ, ఏమీ లేదు అత్తయ్య, ఏమీ లేదు మామయ్య, మేం పెడుతున్నాం కానీ అవే నీరు త్రాగడం లేదు, గడ్డి తినడం లేదు అని అబద్ధం చెప్పేవారు. ఈ విషయాలన్నీ కూడా ఆ తల్లిదండ్రులకు కొడుకులకు చెప్పేవారు కాదు. ఎందుకు అంటే కొడుకు కోడళ్ల మధ్య గొడవ వస్తాదని భయపడేవారు. ఇక వారు చేసేదేమీ లేక భయపడుతూ, భగవంతుడా, ఈ కర్మకు తరుణోపాయం నువ్వే ఏదో ఆలోచించు స్వామి అని అనునిత్యం వేడుకుంటూ ఉండేవారు. ఆవులు గడ్డి లేక, నీళ్లు లేక బక్కచిక్కి కొన్ని రోజులకు మరణిస్తాయి. కొంతకాలం తర్వాత ఆ అత్తమామలు కూడా మరణిస్తారు. మరికొంతకాలానికి కొడుకులు, ఇంకొంతకాలానికి కోడళ్ళు అందరూ అలా మరణిస్తారు. ఆ తర్వాత ఏమవుతుందంటే వీరందరికీ వారి వారి కర్మలను బట్టి మరలా జన్మలు తీసుకుంటారు. అత్తామామలు ఆవుల యజమానులుగా జన్మిస్తారు. ఆ 2 ఆవులు పశువుల కాపర్లుగానే జన్మిస్తారు. కోడళ్ళిద్దరూ ఆవులుగాను జన్మిస్తారు. ఈ పశువుల కాపర్లు ఈ ఆవులను రోజు మేపడానికి అడవికి తీసుకువెళ్ళేవారు. పచ్చని గడ్డి కనిపిస్తే ఆవులు తినడం కానీ, పారే నీరు తాగడానికి వెళ్ళేవి కానీ, వాటిని తినడానికి కానీ, త్రాగడానికి కానీ వాటి తల వంగకపోయేది. ఎంత ప్రయత్నం చేసినా వాటికి తినడానికి కానీ, త్రాగడానికి కానీ అస్సలు వంగేది కాదు. ఆ పశువుల కాపర్లకి ఏమీ అర్థం కాకపోయేది. మిగతా పశువులన్నీ బాగా తినేవి, తాగేవి. కానీ ఈ 2 పశువులు మాత్రం తినేవి కాదు, తాగేది కాదు. ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని వాళ్ళు చాలా భయపడుతూ ఉండేవారు. ఆ ఆవులు తినడం, తాగడం లేదు, మళ్ళీ యజమానులతో ఇబ్బంది అవుతుంది. ఆ యజమానులు పనిలోంచి తీసివేసిన ఆశ్చర్యం పోనక్కరలేదు అని భయపడుతూ బాధపడుతూ ఉండేవారు వారిద్దరూ. ఇంతలో ఒకరోజు ఆ దారి వెంట ఒక ముని వెళ్తూ ఉంటాడు. కాపరులిద్దరూ కలిసి ఆ ముని దగ్గరికి వెళ్ళి అడుగుతారన్నమాట. ఏమని అంటే, ఆ పశువుల గురించి ఆ మునికి చెప్తారు. మా జీవితం ఈ యజమానులు ఇచ్చే జీతం మీదే ఆధారపడి ఉంది. ఇవి చనిపోతే మమ్మల్ని పనిలోంచి తీసివేస్తారు. ఎలాగైనా మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి అని ఆ మునిని వేడుకుంటారు. అప్పుడు ఆ ముని
తన దివ్యదృష్టితో చూసి పూర్వజన్మలో వాళ్ళు చేసిన పాపం గురించి అతనికి అవగతమై ఆ విషయమే ఆ కాపర్లకు చెప్తారు. అది విని కాపర్లు ఇద్దరు ఆశ్చర్యపోతారు. కాపర్లిద్దరూ, స్వామి, వాళ్ళు తెలియకో తెలుసో మా పట్ల అబాధ్యతగా ప్రవర్తించారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. వాటికి ఏదైనా తరుణోపాయం, నివారణోపాయం చెప్పండి అని ప్రాధేయపడతారు. ముని వారి మాటలకు సంతసించి తల ఊపి తన యొక్క తపస్సు శక్తితో వాటి తలపై నిమృతాడు. వాటికి పూర్వజన్మ వృత్తాంతమంతా జ్ఞాపకం వస్తుంది. మీరు చేసిన పాపం మిమ్మల్ని ఈ విధంగా భావిస్తుంది అనగానే అవి సిగ్గుతో తల వంచుకొని కన్నీరు కారుస్తూ నిలబడతాయి, పశ్చాత్తాపపడతాయి. అవి వాటి భాషలో తలలు నిమురుతాయి. వాళ్ళు కూడా వాటిని తమ చేతులతో నిమురుతూ ఇక ఎప్పుడూ తప్పులు చేయవద్దు అని చెప్పినారు. ఆ రోజు నుంచి ఆ ఆవులు మామూలుగా అన్ని ఆవుల్లాగా మేస్తూ త్రాగుతూ ఉన్నాయి. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనకు ఈ జన్మలో భగవంతుడు ఏదైనా అధికారం, ఐశ్వర్యం ఇస్తే వాటితో వీగకుండా అజ్ఞానంతో ఇతరులను బాధిస్తూ తాము ఆనందపడుతూ జీవించవద్దు. మరి ఇప్పుడు ఆ ఆనందాన్ని పొందుతాం, కానీ ఈ సృష్టిలో లెక్క రాసి ఉంటుంది. ఆ పాపం అనుభవించవలసి ఉంటుంది. ఎవరు చేసిన కర్మలు వారు తప్పక అనుభవించవలసిందే, అది వడ్డీతో సహా. మనం ఎవరికైనా డబ్బులు అప్పు ఇస్తే వడ్డీ ఎలా తీసుకుంటామో, మనం చేసిన పాపకర్మలకు కూడా వడ్డీతో సహా శిక్ష అనుభవించవలసిందే. అందుకే ఈ అజ్ఞానం నుండి బయటపడి జ్ఞానం వైపు ప్రయాణించవలసిందే. అజ్ఞానంతో తప్పులు చేయకండి. జ్ఞానం సంపాదించి ఈ జన్మను సార్థకం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.